10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అభినందించారు. ఈ మేరకు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతి అందించి సన్మానం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు తన సొంత నిధులతో ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ప్రోత్సాహక బహుమతితో పాటు దుస్సాలువాలతో సన్మానించారు. అదేవిధంగా ఫలితాలకు కారణమైన ఉపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించిన ఆనిముత్యాలను కన్న తల్లిదండ్రులు ధన్యులని అన్నారు. రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాను విద్యారంగంలో వరుసగా 3వసారి 10వ తరగతి ఫలితాలలో మొదటి స్థానానికి నిలబెట్టిన ఘనత విద్యాశాఖకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు దక్కుతుందని అన్నారు. ఈ ఫలితాలు ప్రారంభం మాత్రమేనని, ఇదే స్ఫూర్తితో మున్ముందు కూడా మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా మారుతున్న కాలంతో పాటు విద్యార్థుల ఆలోచన విధానం కూడా మారాలని, ఎప్పటికప్పుడు వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిని ఎంవి రమాజ్యోతి, మండల విద్యాశాఖాధికారులు, వివిధ పాఠశాలలకు చెందిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.